చూడండి, ఇదేంటి అర్థమవుతుందా? ఇది కంద. ఏ ఆకారంలో ఉంది? సేవల పిల్లిలాగా ఉంది కదా. కంద భూమిలో పెరుగుద్దండి, ఎన్నో ఆకారాలుగా వస్తూ ఉంటుంది. మనం ఇది పట్టుకెళ్ళి భూమిలో పెట్టేసామనుకోండి, మట్టిలో పెట్టేస్తాం కదా, కుండీలు అయినా సరే చక్కగా మొక్కలు వచ్చేస్తుంది. ఆ మొక్కలన్నీ బాగా ఎదిగిపోయిన తర్వాత ఎండిపోతాయి. అంటే దుంప ఊరిన తర్వాత ఎండిపోతాయి. అప్పుడు తవ్వితే దుంప ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది ఎక్కడది మీకు అనుకుంటున్నారా? మా ఆయమ్మ తెచ్చిందండి. మాకు పక్కనే శ్రీనంద స్కూలు, అందులో 4 ఆయమ్మలు, ఒక వార్డెన్ ఉంటారన్నమాట. అయితే వాళ్ళకి నేను ఏం చేస్తానో అనేది పక్కన పెడితే, వాళ్ళు నాతో ఎంత ప్రేమగా ఉంటారో అనేది నిజం. ఆయమ్మ, అమ్మ మా ఇంటి దగ్గర తవ్వాము, కందొంది తెస్తాను, వండుతారా అమ్మ, మీరు వండుకుంటారా, ఏమన్నా అనుకుంటారా అంది. ఏమనుకోనమ్మా, పట్టురా అన్నాను. ఎందుకంటే అందులో ప్రేమను చూడాలి. ఆవిడ మాటలో తెచ్చింది అంటే కొందరు తీసుకోము అది ఇది అని అంటారు. బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటే ఒకటే, ఎవరైనా ఇస్తే ఒకటే నీటండి, కాదు కదా. సరే అంత అంత ఇచ్చేద్దామని మన తెచ్చింది. ఒక 30 రూపాయలు మాత్రం ఇచ్చాను, పుచ్చుకోనంటే పుచ్చుకోనంది. ఆ 30 రూపాయలే తీసుకుంది. అది కూడా వద్దంటే వద్దని. వాళ్ళకి నేను ఏం చేస్తాను అనేది ముఖ్యం కాదండి, వాళ్ళు నాతో ఎంత ప్రేమగా ఉంటారో అనేది. ఇలా దొడ్డేపు తలుపు తెస్తే ఆ వారం మొక్కలు పెట్టుకున్నాను. ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి అత్తమ్మను కొనుక్కుంటూ ఉంటాను. అమ్మ నీ దగ్గరికి వచ్చేసి గబగబా మాట్లాడతారు. ఏముందండి, ఏదో స్వీట్లు అయ్యి వస్తూ ఉంటాయా, ఏదో చేతిలో పెడుతూ ఉంటాను. కోట బియ్యం వస్తాయా, ఒక 5 కేజీలు ఇస్తూ ఉంటాను, వండుకోండి అమ్మ అని. క్యారేజీ తెచ్చుకున్నానమ్మ, ఈరోజు కూర తెచ్చుకోలేదంటే కాస్త కూర కాస్త పచ్చడో ఏదో ఒకటి, ఇంట్లో ఇది ఉన్నది అంటే పాడవకుండా కానీ ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే 4 వాళ్ళు తింటారు కదా అని. పాడైందని కూడా పాడేస్తాను, ఇవ్వకూడదండి. మనం తినంది వాళ్ళు ఎలా తింటారో, పాడైపోయింది, వాళ్ళ మనుషులే కదా. ఇది చెబుతాను ఎప్పుడూను. నేను చేసేది మీకు నేను చెబుతాను. ఎవరైనా కూడా బాగుంటుండగా చేతిలో పెట్టండి, ఆనందంగా తింటారు, అది సార్థకం అవుతుంది. బాగోలేకపోతే అవతల పాడేసేయండి, పెట్టకూడదు ఎవరికైనా. ఇదే నేను చెబుతానండి. చూశారు కదా, నచ్చిందా మరి? మరి కంద వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. కంద ఆడవాళ్ళు తింటూ ఉంటే సరస్సు, గర్భంలో ఉన్న దోషం పోతుంది. పిల్లలు కలగలేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్కువగా కంద పెడుతూ ఉంటారు, గర్భంలో దోషం పోయి పిల్లలు పుడతారు అని. అలాగే కంద నోము పడతారు. నోము పట్టినప్పుడు ఎండి తొడుగులు చేయించి ఇట్లకి తొడిగి నోము అందిస్తారు. అది వేరేగా చెబుతానులేండి. కంద వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కందను కూడా పూజలో ఇలా ఉపయోగిస్తారు. చూసారు కదా, నచ్చింది కదా. మా అమ్మ తెచ్చిన కంద వండేటప్పుడు మీకు వీడియోలు పెట్టేస్తానులేండి. పచ్చళ్ళు చేయొచ్చు, అట్లు వేయచ్చు, పులుసు పెట్టొచ్చు. కంద పులుసు అదిరిపోతుందండి, చేసి చూపిస్తాను మీకు.